పోలీస్ యంత్రాంగం సమిష్టి కృషితో ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాలు నియంత్రణలో ఉన్నాయని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. సోమవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఖమ్మం పోలీస్ కమిషనరేట్ వార్షిక నివేదిక 2025ను పోలీస్ కమిషనర్ వెల్లడించారు. సమర్థవంతమైన పోలీసింగ్తో ఈ ఏడాది దోపిడీలు, ఇంటి దొంగతనాలు, చైన్ స్నాచింగ్, హత్యలు, హత్య యత్నాలు వంటి ప్రధాన నేరాలు గణనీయంగా తగ్గాయన్నారు. గత ఏడాదితో పోలిస్తే చోరీ సొత్తు రికవరీ 9%, నేరాలను ఛేదించడం 11% పెరిగిందన్నారు. సైబర్ నేరగాళ్లు దోచుకున్న సుమారు 4.5 కోట్ల నగదును బాధితుల అకౌంట్లోకి తిరిగి జమ అయ్యేలా చేయడంతో పాటు మరో 1.5 కోట్ల రూపాయలు హోల్డ్ చేసేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా 36,709 కేసులు పరిష్కారం లభించిందన్నారు. సమావేశంలో అడిషనల్ డీసీపీలు ప్రసాదరావు, రామానుజం, ఏసీపీలు వసుంధర యాదవ్, రమణమూర్తి, తిరుపతి రెడ్డి, మహేష్, సర్వర్ సత్యనారాయణ పాల్గొన్నారు. పడింది ఎలక్షన్లో కూడా మా వాళ్ళు అందరూ హార్డ్ వర్క్ చేసి ప్రశాంతంగా ఎలక్షన్ కంప్లీట్ చేశారా. సో ఆ విషయం కూడా కేసెస్కి అన్ని కేసెస్ ప్రకారంగా మేము వెళ్తున్నాం. అది కూడా ఫ్యాక్ట్లో వీఆర్ గోయింగ్ ఫర్దర్ ఇన్ దట్ ఇన్వెస్టిగేషన్. ఈ స్పెసిఫిక్ కేసులో ఇప్పుడు మేము మాట్లాడాము. బట్ ఇఫ్ యూ వాంట్ స్పెసిఫిక్ కేస్ ఐ కెన్ గివ్ యూ డీటెయిల్స్. వాట్ ఎవర్ టెక్నికల్ ఎవిడెన్సెస్ మన దగ్గర ఉన్నాయి, మేము అన్నీ కలెక్ట్ చేసి అది రెగ్యులర్గా రివ్యూ చేస్తున్నాము. సో ఏదైనా ఫర్దర్ వస్తే దెన్ వీ విల్ గో ఇన్ దట్. ఎన్ఫోర్స్మెంట్ చేసాం. ఇప్పుడు ఈ స్టార్టింగ్లో ఇంక్రీజే కాదు, ఇది కొన్ని కేసు, ఇది టోటల్ డీటెయిల్ అయితే మీరు చూస్తే మట్కాలో తగ్గింది. మట్కాలో మీరు చూడండి, ఓన్లీ 2 కేసెస్ లాస్ట్ ఇయర్, ఒక్కటి కేసు లేదు, 2 కేసెస్ నోటీస్కి వచ్చి రిజిస్టర్ చేసాం. సో ఎన్ఫోర్స్మెంట్ పెరిగింది. టాస్క్ ఫోర్స్ వాళ్ళ రెగ్యులర్గా పనిచేసి లోకల్ ఎస్హెచ్ఓస్ ఆల్సో దే హావ్ వర్క్డ్ ఆన్ దిస్. ఎక్కడైనా మాకు దృష్టికి వస్తే ఇమీడియట్లీ వీఆర్ ఇంక్రీజింగ్ అవర్ ఎన్ఫోర్స్మెంట్. మీరు లాస్ట్ ఇయర్ కూడా ఇదే క్వశ్చన్ అడిగారు, నేను మళ్ళీ చెప్తున్నాను. సీసీ కెమెరా లాస్ట్ ఇయర్ అప్పుడు 2018 నుంచి ఖమ్మంలో పోలీస్ తరఫు నుంచి ఏదైనా కెమెరాస్ ఉన్నాయి. అప్పుడు కొన్ని వరద ఉన్నప్పుడు పోయింది. మేము మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్తో రిక్వెస్ట్ చేసి, కొంత లోకల్ పబ్లిక్తో రిక్వెస్ట్ చేసి రిపేర్ చేసాము. ఇప్పుడు మళ్ళీ మన దగ్గర ఆల్మోస్ట్ పోలీస్ తరఫు నుంచి 170 కెమెరా, 170 కెమెరా మళ్ళీ వర్కింగ్ కండిషన్ వచ్చింది. పబ్లిక్కి కూడా ఉన్నాయి కెమెరాస్, అది కూడా ఉన్నాయి. మేము అందరూ మాల్స్, షాపింగ్ ఇది ఉన్నాయి, పెట్రోల్ పంప్ వాళ్ళ దగ్గర కూడా అది పని చేస్తుంది. సో ఇప్పుడు ఇది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా చిన్న చిన్న ఖమ్మం టౌన్లో జరుగుతున్నప్పుడు అది ఇమీడియట్గా మాకు ఎవిడెన్సెస్ అయితే వస్తున్నాయి. ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. మేము పబ్లిక్కి కూడా మళ్ళీ ఇదే రిక్వెస్ట్ చేస్తాం, మీరు ఎక్కడైనా ఛాన్స్ ఉంటే మీరు మీ ప్లేస్లో సీసీటీవీ కెమెరా పెట్టండి, వర్కింగ్ కండిషన్లో ఎన్షూర్ చేయండి. మీకే సాయం ఉంటుంది, మాకి కూడా సాయం ఉంటుంది, మేబీ మీ పక్కన వాళ్ళకి కూడా సాయం ఉంటుంది. సో యూ విల్ బీ హెల్పింగ్ నాట్ ఓన్లీ యువర్ సెల్ఫ్. పోలీస్కి హెల్ప్ చేస్తారా, మీ పక్కన వాళ్ళకి హెల్ప్ చేస్తారా, మీ ఊరు వాళ్ళకి హెల్ప్ చేస్తారా, మేబీ ఎవరికి హెల్ప్ చేస్తారు. మీరు దేవుడు అలాగే పోలీస్ అలాగే ఒక కన్ను ఇంక్రీజ్ అయిపోతుంది మాకు. సో ప్లీజ్ ఇంక్రీజ్ ఇన్స్టాలేషన్ ఆఫ్ సీసీ కెమెరా. సో మేము కూడా ఇది ఫర్దర్ దిస్ విల్ బి ఇంక్రీజ్. మోస్ట్ ఆఫ్ ద గ్రేవ్ కేసెస్ అంతకుముందు మేము వీ హ్యావ్ చాలా గ్రేవ్ కేసెస్కి డిటెక్షన్ అయితే పెరిగింది. ఉన్నాయి కొన్ని ఉన్నాయి స్పెసిఫిక్ కేస్ డేట్, బట్ డెఫినెట్లీ దేర్ ఆర్ గ్రేవ్ కేసెస్, ప్రాపర్టీ అఫెన్సెస్ విచ్ డూ నాట్ గెట్ డిటెక్టెడ్ ఇమీడియట్లీ. ఎందుకంటే కొన్ని కేసెస్లో సీసీటీవీ ఫుటేజెస్ లేవు, కొన్ని కేసెస్ సీసీటీవీ ఫుటేజ్ ఉన్నాయి బట్ క్లారిటీ లేవు. కొన్ని కేసులు టౌన్లో జరిగింది, ఒక ప్రాపర్టీ అఫెన్స్, ఐ రిమెంబర్ ఇట్. ఇందులో వాళ్ళు అన్నీ మాస్తున్నాయి. వీ హ్యావ్ ట్రైడ్ సిడిఆర్ అన్ని టెక్నికల్ ఎవిడెన్సెస్తో ఇప్పుడు దొరకలేదు, బట్ ఫ్యూచర్గా డెఫినెట్లీ ఎప్పుడైనా వస్తాయి. లాస్ట్ ఇయర్ కూడా కొన్ని 24లో 21కి కేసెస్ డిటెక్ట్ అయింది, 22 కేసెస్. ఇట్లైనా పోలీస్ రెగ్యులర్గా పనిచేస్తుంది. ఇక్కడ కాదు, వారంగల్లో పట్టుకున్న, మా దగ్గర పట్టుకున్న, ఇది క్లబ్ చేసి ఎప్పుడైనా మాకు ఇది ఎవిడెన్స్ వస్తే అప్పుడు మేము డిటెక్ట్ చేస్తాం. కొన్ని ఉంటాయి ఇది కేసు. ఎట్లా